ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ ఐపీఎస్ అరెస్ట్ తీవ్ర షాక్లో కుటుంబం అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరు ఐపీఎస్ ఏంటి అని చూసినా ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే విజయపాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు రాత్రి 9 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజుపై కస్టడియల్ హింస కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తన విజయపాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ అధికారికంగా ప్రకటించారు. విజయపాల్ రిమాండ్ రిపోర్టును సైతం పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను ఇవాళ రాత్రి ఒంగోలు తాలూకా పిఎస్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. విచారణ అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి విజయపాల్ను ఒంగోలు తాలూకా పిఎస్కు తరలించారు. బుధవారం ఉదయం గుంటూరుకు తరలించనున్నారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రఘురామ నివాసం నుంచి ఆయన్ను బలవంతంగా గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఎం జగన్తో పాటు నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అదనపు ఎస్పీ ఆర్ విజయపాల్, జీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులు పోలీసులను కేసు నమోదు చేశారు. కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న విజయపాల్ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబర్ 1న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.